ఆల్ రౌండ్స్ క్లియర్ చేసి నేను నా బ్యాక్గ్రౌండ్ వల్ల రిజెక్ట్ అయ్యానమాట. చాలాసార్లు ఫెయిల్ అయినప్పుడల్లా నెక్స్ట్ వేవ్కి రీచ్ అయ్యాను. లైక్ నా బ్యాక్గ్రౌండ్ వల్ల నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, మీరేమో నాన్ ఐటీ కూడా జాబ్ తెచ్చుకోవచ్చు అని అన్నారు. సో నేను అలా అడిగేదాన్ని వాళ్ళకి కాల్స్ చేసి. బట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు మర్చిపోయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు, నేర్చుకో, ఇంకెక్కువ నేర్చుకో అని చెప్పారు. హాయ్, దిస్ ఈజ్ మనీషా. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు జస్ట్ నేను మ్యాథ్స్కి భయపడి బైపీసీ తీసుకున్నాను. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే ఐసీటీ, లైక్ కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. సో దాంట్లోనే మాకు HTML, CSS అలా నేర్పించారు. సో నాకు కొంచెం అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. లైక్ ఇవి బాగున్నాయి అనిపించింది. సో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సెర్చ్ చేశాను అనమాట నేను, లైక్ ఐటీ సైడ్ ఎలా మూవ్ అవ్వాలి. అండ్ మా కజిన్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. నాకు అప్పుడే నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది. నేను యూట్యూబ్లో చూసి నేను జాయిన్ అయిపోయాను ఇమీడియట్గా దాంట్లో. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన తర్వాత మూవ్ అవ్వగలనా లేదా దీంట్లో నేను అని చెప్పి భయం వేసింది. బట్ మళ్ళీ నేను HTML అవన్నీ చూసేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను డైలీ చాలా కష్టపడేదాన్ని. లైక్ మార్నింగ్ 10కి కూర్చునేదాన్ని ల్యాప్టాప్ ముందు, ఇచ్చిన డే టాస్క్ మొత్తం కంప్లీట్ చేసేదాన్ని. ఇంకా చేసి నేను బయట కూడా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అనమాట. లైక్ నాకు అప్పుడు స్టార్టింగ్లో ఇంకా వెబ్సైట్స్ బిల్డ్ చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను నెక్స్ట్ వేవ్లో ఓన్లీ టెక్ స్కిల్సే కాకుండా కూడా నేను వేరే అదర్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. మాక్ ఇంటర్వ్యూస్లో కూడా నాకు చాలా బాగా గైడెన్స్ ఇచ్చారు నాకు. సో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఫెయిల్ అయిన ఇంటర్వ్యూ దగ్గర చాలా మళ్ళీ నేర్చుకున్నాను. లైక్ ఏం టెక్నాలజీస్ ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నేను ఒకరోజు అంతా దాని మీద ఇంకా కూర్చునేదాన్ని. ఇంత కష్టపడితేనే నాకు అండ్ నెక్స్ట్ వేవ్ సపోర్ట్తో జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రజెంట్ డూయిటప్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. సో మీరు కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉండాలి నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎన్ని ఫేస్ చేశాను, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంటే ఎప్పుడు మైండ్లో నుంచి అది ఒకటి తీసేయాలన్నమాట. నేర్చుకోలేము, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, జాబ్ వస్తుందో రాదో. సో ఇవన్నీ కాకుండా కూడా స్కిల్స్తో కూడా మనం జాబ్ తెచ్చుకోవచ్చు అన్న నమ్మకం మీకు ఉంటే కనుక జాబ్ వస్తుంది పక్కా. కొంచెం లేట్ అవి ఉండొచ్చు. నాకైతే ఆల్మోస్ట్ 8 months తీసుకున్నాను నేను జాబ్ తెచ్చుకోవడానికి. కొంచెం ఓపికగా నేర్చుకుంటే మాత్రం జాబ్ పక్కా వస్తుంది.